హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటలలో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సమ్మర్ వచ్చేసింది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మనకి చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవాళ మన టేస్టీ వంటల్లో బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనినే షార్జా మిల్క్ షేక్ అని కూడా అంటారు. ఈ మిల్క్ షేక్ని తక్కువ టైంలో వితిన్ 5 మినిట్స్లోనే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. మిక్సీ జార్లో పండిన 2 అరటిపండ్లను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిగా ఉన్నాయి కాకుండా కొంచెం పండినవి తీసుకోండి, తీయగా ఉన్నవి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే 1/2 టీ కప్ వేయించి పొట్టు తీసిన పల్లీలు, 1/2 టీ కప్ పంచదారని మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇంకా బూస్ట్, నేను ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్ తీసుకొని వేశాను. 1 స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. నేను ఇక్కడ నెస్కేఫీ కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఇంకా 1/2 లీటర్ చిల్లుడు మిల్క్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఐస్ అయితే బాగుంటుందండి. చూడండి, నేను ఈ విధంగా ఐస్ లాగా చేసి వేసుకున్నాను. ఇంకొంచెం ఐస్ అయితే బాగుంటుంది, కానీ పిల్లలు తాగడానికి చాలా కూల్గా ఉంటుంది కాబట్టి నేను లైట్గా ఐస్ అయిన తర్వాత వేశాను. మీకు కావాలంటే ఫుల్ ఐస్ అయ్యేంత వరకు మిల్క్ని ఉంచుకొని వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిల్క్ షేక్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుందాం. ఈ బనానా మిల్క్ షేక్ ఆర్ షార్జా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ సమ్మర్కి కూల్గా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలో 2-3 నిమిషాల్లోనే మనం ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ ఆర్ షార్జాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.